ఈరోజైతే ఇంకొక అనదర్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో, ఈరోజు నేను చూపించే ఫుడ్ అంతా ఈ వీడియోలో చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అసలు హెల్తీగా చేసుకోవచ్చనమాట. ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ కూడా టైం లేనప్పుడు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. సో, అలాంటి ఫుడ్. సో, మీకు గాని నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎగ్ దోస అయితే వేశాను. అసలు మా ఇంటి దగ్గర ఎంత పెద్ద వర్షమో రోడ్డు మీద ఎవ్వరు లేరనమాట. అస్సలు తగ్గట్లేదు వర్షం ఇక్కడ. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి అయితే నేనైతే కర్డ్ రైస్, కర్డ్ ఎక్కువ కలిపి అసలు తిరగమాత పెట్టాను. తిరగమాతలోనే టేస్ట్ ఉంటదండి. అసలు ఎంత టేస్టీగా అనిపించిందో. సో, మా వారు కొంచెం వదిలేసారు. నేను అదే తిన్నాను. సో, నైట్ డిన్నర్‌లోకి చాలా లైట్ ఫుడ్ తీసుకున్నాను. సో, ఇంట్లో బ్రెడ్ శాండ్విచ్ లాగా చేసుకుందామని చెప్పేసి ఇంట్లో బ్రెడ్, చీజ్ అన్నీ ఉన్నాయి. సో, నేనైతే చీజీ శాండ్విచ్ అయితే చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు మౌత్ బ్లాస్ట్ అయిపోయింది. సో, అంత టేస్టీగా అనిపించింది. సో, మీకు కానీ ఈ రెసిపీస్ ఫుల్ వీడియో కావాలంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.